నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ సంగారెడ్డి జిల్లా సంగపూర్ గ్రామంలో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో మీడియా సమావేశం కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామన్న కలెక్టర్ ముషరఫ్ ఫారూఖీ మంచిర్యాల జిల్లాలో సిపి సత్యనారాయణ ఆకస్మిక తనిఖీలు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక ఇక డీటెయిల్స్కి వెళ్తే డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా ఆదేశాల మేరకు కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో మున్సిపల్ సిబ్బందికి భోజనం మరియు మాస్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా కాసం శేఖర్ కాసం ఏకసాయి పాల్గొన్నారు హనుమంతరావు డంగ్ భవన నిర్మాణ సంఘ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి మన్సూరాబాద్ నాగోల్ డివిజన్ పరిధిలో జీహెచ్ఎంసీ సిబ్బంది మరియు రోడ్లపై ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు భోజనం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు శంషాబాద్ మండలం రషీద్ గూడ గ్రామంలో లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువులకు ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలకు గ్రామ సర్పంచ్ టీఆర్ఎస్ నేత మోహన్ రావు సుమారు 200 కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశారు అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలోని రాళ్లగూడలో కౌన్సిలర్ అభ్యర్థి నగేష్ యాదవ్ టీఆర్ఎస్ నేత శివారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 300 కుటుంబాలకు కూరగాయలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఫోటోల గురించి తీసినట్టు ఉంటుంది సంగారెడ్డి జిల్లా సంగపూర్ గ్రామంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మరియు డీసీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు
రైతులంతా తాము పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే కొనుగోలు చేయాలని ప్రభుత్వం పంటకు మద్దతు ధర కల్పిస్తుందని అన్నారు. అదేవిధంగా కరోనా వైరస్ సోకకుండా అందరూ మాస్కులు ధరించాలని సూచించారు. అనంతరం హుస్నాబాద్, రాయికోట్, అల్లాపూర్ గ్రామాల్లో బియ్యం, మాస్కులు పంపిణీ చేశారు. ఉద్దేశంతోనే మన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలని మొదలు పెట్టడం జరిగింది. చాలా మంది రైతులు పంట పండించిన తర్వాత పంటను ఎక్కడ అమ్ముకోవాలి అనేది గత 15 రోజులుగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇది గ్రహించిన మన ముఖ్యమంత్రి గారు ఎక్కడికక్కడే పంట కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మనం ఇక్కడ శనగల కొనుగోలు కేంద్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. రైతులు ఎంతో కష్టపడి మార్కెట్ తీసుకోకపోతే కూడా మద్దతు ధర రాని ఈ రోజులు ఉన్నాయి. పండించిన పంటకు దానికి సరిపడా ఖర్చు కూడా రాని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు అందరికీ నేనున్నా అని చెప్పి ఒక రేటు ఇచ్చేసి రైతులు ఎవరు కూడా నష్టపోకుండా ఉండే విధంగా ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు మనందరం కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని చెప్పి నేను మీకు కోరుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా బయటికి రావడానికి సాహసం చేస్తలేరు. బయట తిరిగి తమ ప్రాణాలని పణంగా పెట్టడం అంటే, బయటికి రావడం అంటేనే ఒక ఆత్మహత్య చేసుకోవడం లాంటిది. ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నామంటేనే ఎవరి నుంచి ఎక్కడ సోకుతుందో, ఎవరి నుంచి ఎక్కడ వస్తుందో అర్థం కాని పరిస్థితి మనకు ఉంది. కనుక ఇట్లాంటి పరిస్థితుల్లో అధికారులందరినీ కూడా వ్యవసాయం తిరిగి చెప్పండి, బతికుంటే కొనసాగించవచ్చు అని చెప్పి సామెత ఉన్నది. కనుక మేము బతుకుంటే ఇంకేమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆరోగ్యాలు కాపాడుకోవాలి. ఇట్లాంటి తప్పని పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాలని పెట్టడం జరిగింది. కనుక రైతులకు మేలు చేసే ప్రభుత్వం కనుక ఈ నిర్ణయం తీసుకుంది. అంతే తప్పించి ఎమర్జెన్సీ కనుక ఉంటే మన కేసీఆర్ కాక ఎవరు ఉన్నా కూడా ఇక్కడ నిర్ణయం తీసుకునేవారు కాదు. కానీ ఒక సాహసోపేతమైన నిర్ణయం ఇది. అందరూ కరోనాను నియంత్రించాలని చెప్పి ప్రయత్నం చేస్తూనే రైతులకు కూడా నష్టం జరగొద్దనే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. కనుక మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, ఇందుకు పూర్తిగా సహకరిస్తున్న అగ్రికల్చర్ అధికారులకు ప్రత్యేకించి మన ఏడీ గారికి వాళ్ళ టీం కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, దీన్ని పూర్తిగా కొనుగోలు చేసేంత వరకు అన్ని మండలాల్లో కూడా ఇదే చొరవ చూపాలని చెప్పి మన ఏడీ హరిత గారిని, అట్లాగే మిగతా వాళ్ళందరినీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. జై తెలంగాణ. ఎల్బీ నగర్ బీడీ రెడ్డి గార్డెన్ వద్ద విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులకు ఆర్యవైశ్య మహాసభ నాయకులు బీజర్ల వేణు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నాయకులు చింతల రవికుమార్, కొత్త రవి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తున్న మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. లాక్డౌన్ ముగిసేంత వరకు సిబ్బందికి, నిరుపేదలకు, వలస కూలీలకు ఆహారం అందిస్తామని అన్నారు. అరికట్టడంలో భాగంగా మరి ప్రభుత్వం కానీ పోలీసు వారు కానీ ఎన్నో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇంకా కూడా జనాలు దాన్ని ఏదో వైరస్ మాకెందుకు వస్తుందిలే అనే అజాగ్రత్త వహించి బయట తిరగడం జరుగుతుంది. అటువంటి వారందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో బయట తిరగొద్దు. కుటుంబంలో ఒక్కరికి వచ్చినా మాకెందుకులే అని కొంతమంది హాస్పిటల్ కూడా పోవడం లేదు. మరి వారికి రాకుండా వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద మనుషులు ఉంటారు, 60 ఏళ్ల వయసు వల్ల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సోకే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా లాక్డౌన్ పాటించి ఇంట్లో ఉండాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవనీయులు మన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుబ్బారెడ్డి గారు సూచనల మేరకు మీరందరూ చూస్తున్నారు, రైతు బజార్లలో చాలా వందలాది వేలాదిగా మంది గుమిగూడడం. మరి అటువంటి రైతు బజార్లను 2-3 విభాగాలుగా విభజించి మరి వాళ్లకు రైతు బజార్లో వాష్ బేసిన్స్ ఏర్పాటు చేసి
చేతులు కడుక్కొని లోపలికి పోవడము, చేతులు కడుక్కొని లోపలికి పోయి కూరగాయలు తీసుకొని మళ్ళీ బయటికి రావడము, అంటే శానిటైజర్స్ ప్లస్ వాష్ బేసిన్ చేయడం జరిగింది. అంతేకాకుండా మనం కూడా సూచనలు పాటిస్తూ మరి వైరస్ అరికట్టడంలో అందరూ నడుము కట్టి మిగతా వారికి స్ఫూర్తిగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం. విషయము చైనాలో కరోనా వైరస్ అనేది ఒకటి వైరస్ వచ్చి అది ప్రపంచంలో 202 దేశాలకు విస్తరించింది. మన తెలంగాణకు కూడా రావడం జరిగింది. ఎమ్మటే మన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు గౌరవనీయులు వారు ఇది ఎటువంటి దారి తీస్తుంది, ఎంత దారిద్ర్యంగా ముందుకెళ్తుంది, ఎంత ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ముందుగా మన శ్రీ గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ఆలోచన చేసి ఎమ్మటే వారు లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. మన మోడీ గారు, గౌరవనీయులైన మోడీ గారు. అదేవిధంగా మన చంద్రశేఖరరావు గారు సారు ఎటువంటిది కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా రైతులకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, పాలు పెరుగు వాళ్ళకు కానివ్వండి, ఏ ఇబ్బంది లేదు, నేను ఉంటున్నాను అని చెప్పి వారు ముందుకు తీసుకెళ్తున్నారు మన రాష్ట్రాన్ని. అదేవిధంగా మా యొక్క ఆర్యవైశ్య సంఘం, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ, మా అమరావతి లక్ష్మణ గారు, చింతల రమణ గారు మాకు సూచనలు ప్రతి జిల్లాకి ప్రతి మండలానికి ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ సేవా కార్యక్రమాలు మనం చేసి ఇటువంటి టైంలో మేమున్నాము అని చెప్పాలని చెప్పి మా పెద్దలు గౌరవనీయులు చెప్పడం జరిగింది. మా అధ్యక్షుడు వారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని గత 5 రోజుల నుంచి జీహెచ్ఎంసీ కార్మికులకు టిఫిన్స్, మధ్యాహ్నం 200 మంది నుంచి 300 మంది వరకు భోజనాలు, పోలీస్ చెక్ పోస్టులు, పోలీస్ స్టేషన్స్, పాదచారులు ఊర్లకు వెళ్ళాలన్న ఇబ్బందిగా ఉంది కనుక వారికి కూడా ఈ సేవ చేయడం జరుగుతుంది. ఈ 14వ తారీఖు వరకు లాక్డౌన్ ఉంది కనుక అప్పటి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా ఏదైనా డివిజన్లో కానీ ఏదైనా ఇబ్బంది ఉండి వారు కావాలంటే కూడా మమ్మల్ని సంప్రదిస్తే వారు కూడా మేము అందుబాటులో ఉండి మా చేయూతం ఇవ్వగలుగుతామని చెప్పి చెప్పుకుంటున్నాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో కౌన్సిలర్ శ్రీపతి నరేష్ ఆధ్వర్యంలో కాకతీయ విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్ రావు సహకారంతో 10,000 మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని అన్నారు. జమ్మికుంట పట్టణంలోని మరి ఓదికు మాస్కుల కొరత ఏర్పడింది వాస్తవమే. దాన్ని దృష్టిలో పెట్టుకుని కరోనా వైరస్ మరి చాలా తీవ్రంగా ఉంది. దాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకుని మరి కాకతీయ సుధాకర్ సార్ మరి ఆవిర్నేని సుధాకర్ గారు వారికి 2 చేతుల ఎత్తి దండం పెడుతున్నా. ఎందుకంటే ఇలాంటి టైంలో ప్రజలకు ఉపయోగపడేది మరి మాస్కులే. కాబట్టి ఆయన ఉందాతనానికి మరి మెచ్చుకుంటూ మరి హౌసింగ్ బోర్డులో 6వ వార్డులో ప్రతి ఇంటికి ఒక మాస్క్ చెందాలని చెప్పేసి మరి మాస్కుల కొరత ఉంది కాబట్టి ఆయనే మరి మాస్కుల దానం చేసినందుకు వారిని ప్రత్యేకంగా మరి మా ప్రజల పక్షాన, మా వార్డు పక్షాన, జమ్మికుంట పక్షాన మరి ఆయనను అభినందిస్తున్నా. మరి ఈ యొక్క మాస్కు ఇంటికో మాస్కు మరి పంచడం జరుగుతుంది. మరి సుధాకర్ సార్కు మరొకసారి చేతులెత్తి దండం పెడుతున్నా. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముషరఫ్ ఫారూఖీ మాట్లాడుతూ పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పట్టణానికి చెందిన సయ్యద్ ఇసాక్ అనే వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్తో మృతి చెందినట్లు తెలిపారు. పట్టణాన్ని కరోనా ప్రభావిత జోన్గా గుర్తించి వైరస్ నియంత్రణకు పటిష్ట చర్యలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా, ఎక్కడి నుంచి పోస్ట్ చేసినా కూడా మనం దాన్ని ట్రేస్ చేయడం, వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని మళ్ళీ మనము సేమ్ మ్యాటర్ను డిలీట్ చేయించిన తర్వాత కేసు కూడా బుక్ చేసినామని కూడా మళ్ళీ మనం దానిలో పెట్టడం జరుగుతుంది. సో ఆ విధంగా మనము చేస్తాము. మీకు ఏదైనా వచ్చినా కూడా వెంటనే మాకు ఫార్వర్డ్ చేస్తే వీ విల్ టేక్ ద యాక్షన్ కన్సర్న్ అగెన్స్ట్. తర్వాత ఈ జీవో నెంబర్ 54 ఏదైతే ఉందో దానిలో క్లియర్గా చెప్పింది, ఎవరైనా కూడా 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల రేడియస్ లోపలనే మూవ్మెంట్ చేయాలి అని చెప్పేసి క్లియర్గా ఉంది. తర్వాత ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ ప్రకారంగా ఎవరు ఇది వైలేట్ చేసినా కూడా స్పెసిఫిక్ కేసెస్ సెక్షన్స్ కింద కేసెస్ బుక్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటికి మనం దాదాపు 98 కేసెస్ మనం బుక్ చేయడం జరిగింది జిల్లాలో. సో దాదాపు హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. ఆటోస్ టోటల్గా మనము రెస్ట్రిక్ట్ చేశాము. బట్ మై రిక్వెస్ట్, ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ పీపుల్, మనందరి రక్షణ, హెల్త్ కోసం అని చెప్పేసి మోటార్ సైకిల్ రేపటి నుంచి అవాయిడ్ చేద్దాం. మోటార్ సైకిల్ని ఎట్లయితే మనం లాక్డౌన్ చేసుకున్నామో, ఇంట్లోనే ఉందామని చెప్పేసి ఎట్లయితే అనుకున్నామో, రేపటి నుంచి మోటార్ సైకిల్ కూడా అన్నెసరీ మూమెంట్
ఎసెన్షియల్ కమాడిటీస్ దానికోసము కూరగాయల కోసం కూడా దానికి ఎన్టీఆర్ స్టేడియం సెటిలైజ్ ప్లేస్ అయిపోయిందని చెప్పి దాన్ని స్కాటర్ చేసి 4-5 ప్లేసెస్కు దాన్ని డివైడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది కాబట్టి రీలొకేట్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడైనా కూడా వాకబుల్ డిస్టెన్స్ కూడా మనకు అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మోటార్ సైకిల్ మీద రాకుండా ఉంటే ఇది చాలా మంచిది. అందరూ కూడా సహకరించాలి దీనికి. ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఇప్పుడు రాత్రి కర్ఫ్యూ ఉన్నదన్నా కూడా మోటార్ సైకిల్ మీద వస్తున్నారు, డేలో లాక్డౌన్ ఉందన్నా కూడా మోటార్ సైకిల్ ఎసెన్షియల్ కమాడిటీస్ కోసమే వస్తామంటున్నారు, నైట్లేమో హాస్పిటల్ అంటున్నారు. ఎవ్రీబడి ఈజ్ షోయింగ్ హాస్పిటల్ విచ్ ఇస్ అలా మోర్ దాన్ 70% ఫేక్ హాస్పిటల్స్. ఎందుకంటే మనకు కనబడుతూనే ఉంటుంది, తెలుస్తూనే ఉంటుంది. అది తీసుకొచ్చే ప్రిస్క్రిప్షన్, ఓల్డ్ ప్రిస్క్రిప్షన్, తీసుకుపోయే మెడిసిన్ కూడా పాత మెడిసిన్. సో లైక్ దట్ వీఆర్ ఐడెంటిఫైయింగ్ దెమ్. వాళ్ళ మీద మేము కేసులు కూడా బుక్ చేస్తున్నాము. ఇప్పటి నుంచి మీరు కొంచెం మీడియా మిత్రుల ద్వారా నేను చెప్పేదైతే అందరికీ కూడా అవాయిడ్ యూజింగ్ మోటార్ బైక్స్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ మార్నింగ్. ఎవరైనా మోటార్ బైక్ మీద వచ్చింటే వీల్ సీజ్ ద మోటార్ బైక్. స్పెసిఫిక్ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ లో 188 IPCలో కేసెస్ బుక్ చేసి వాటిని కోర్టుకు పంపిస్తాము. రేపటి నుంచి మోటార్ సైకిల్ ఇవ్వము, కోర్టుకే ఇప్పిస్తాము. సో ప్లీజ్ ఫాలో. ఎందుకంటే మనకు ఆల్రెడీ కరోనా వైరస్ అనేది మన మధ్యలో వచ్చేసింది కాబట్టి ఎన్ని రోజులంటే మనకు కాలేదు అని చెప్పేసి మనము కొంత కాంపిటీషన్గా ఉన్నా ఇప్పుడు మన మధ్యలో ఉంది కాబట్టి ఇప్పుడు సీరియస్గా మనము దాన్ని ఏదైతే జీవో చెప్తున్నదో జీవో ప్రకారంగా 54, 55, 45, 46 ప్రకారంగా మనం అది ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో మీరందరూ కొంచెం దాన్ని హైలైట్ చేసి ఎవరైనా కూడా వచ్చినట్టయితే స్పెసిఫిక్ సెక్షన్స్ లో కేసెస్ బుక్ చేయబడుతుంది, బండ్లు కూడా సీజ్ చేసి కోర్టుకు డిపాయిడ్ చేస్తారని చెప్పేసి చెప్పాలని కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా లక్షట్పేట పట్టణంలో రామగుండం సిపి సత్యనారాయణ లాక్డౌన్ పరిస్థితులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా స్వచ్ఛందంగా లాక్డౌన్ నిబంధనలు పాటించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని, కారణం లేకుండా రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. చెక్ పోస్టులు పెట్టి ఈ లాక్డౌన్ ప్రక్రియ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ లాక్డౌన్ ఈ ప్రక్రియని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎవరైతే వైలేట్ చేశారో వాళ్ళని అంటువ్యాధుల నివారణ చట్టం కింద సెక్షన్ 3, అదేవిధంగా 54 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద, అట్లాగే 188 IPC, 270, 271 IPC కింద కూడా ఒక వాతావరణాన్ని కలుషితం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా ఈ కేసులు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటలకి ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని చేస్తున్నాం. ఇది గ్రామీణ వాతావరణం అయినప్పటికీ ప్రజలు చాలా సహకరిస్తున్నారు. అయితే కొంతమంది ఆకతాయిలు, కొంతమంది పార్సల్ తీసుకున్న వాళ్ళు కూడా కొన్ని అబద్ధాలతో ఏదో ఎమర్జెన్సీ మెడికల్ ఉందని, ఇంకోటి ఎసెన్షియల్ కమోడిటీస్ ఉన్నాయని, కావాలని బయటికి రావాలనే ఉద్దేశంతో వాళ్ళు కొంతమంది చేస్తున్నారు. వాళ్ళ మీద ఇప్పటికే సుమారు 550 కేసులు రామగుండం కమిషనరేట్లో పెట్టడం జరిగింది. 4000 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. లాక్డౌన్ పూర్తయిన తర్వాతే వాళ్ళని వదలటం జరుగుతుంది. పోలీసులు, మెడికల్ సిబ్బంది చాలా అంకిత భావంతో సీఎం గారు, పిఎం గారు ఇచ్చిన పిలుపు మేరకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. దాంతోపాటు మీడియా, ఎసెన్షియల్ కమాడిటీస్ సంబంధించిన వారు కూడా ఈ 4 డిపార్ట్మెంట్లు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా పబ్లిక్కి ఒకటే విజ్ఞప్తి, ఈ పర్సనల్ ఈగోలు, పర్సనల్ ఆత్మగౌరవాల పేరిట ఈ వాగ్వివాదం చేయొద్దు, ఆర్గ్యుమెంట్లు చేయొద్దు. పోలీసులు కూడా చెప్పి చాలా ఎమోషనల్గా ఉంటున్నారు. వాళ్ళకు కూడా ఈ యొక్క కరోనా COVID-19 సోకే అవకాశాలు ఉన్నాయి. చాలా ఎమోషనల్గా, చాలా హార్డ్ వర్కింగ్ చేసినప్పుడు, అనవసరమైన వాగ్వివాదం వెళ్ళినప్పుడు అనేక రకమైన వివాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు ఉన్నప్పుడు అనవసరమైన ఆర్గ్యుమెంట్లు, ఈ పర్సనల్ ఈగోలు కాదు, ఇటు పోలీస్ తరఫున, ఇటు ప్రజల తరఫున. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ఎమ్మెల్యే జోగు రామన్న రేషన్ బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, వీఆర్ఓ, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవసరం లేదు, ఇష్టం, అది ఇష్టం.
ఒక సెంటర్లో సంతకాలు పెడుతున్నాం. అదే మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని సేవా జ్యోతి శరణాలయంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు గజ్జెల్లి శ్రీదేవి ఆధ్వర్యంలో లాక్డౌన్ నేపథ్యంలో శ్రీరామనవమి వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్ సోకకుండా అందరూ ప్రభుత్వ సూచనలు సలహాలు పాటించాలని అన్నారు. ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాల క్రితం మేము చాలా మంచిగా సంతోషంగా జరుపుకున్నాం ఇక్కడ చాలా జనాలతోని. కాబట్టి ఈ సంవత్సరం కరోనా వ్యాధి వల్ల చాలామంది ఆశీస్సులు కోల్పోయారు. శ్రీరాముని ఆశీస్సులతో అందరం కలిసి చేసుకుందామని అనుకున్నాం. ఈ సంవత్సరం కూడా దీంతో 3వ సంవత్సరం సేవాజ్యోతిలో జరుపుకోవడం చాలా సంతోషంగా చాలా జనాలతోని జరుపుకునే వాళ్ళము ఈ అమ్మ ఒడిలో. కానీ ఈ సంవత్సరం జనాలు రానందుకు మాకు కూడా బాధాకరంగా ఉంది. కానీ మన ఆరోగ్యం మన బాధ్యత కాబట్టి ఎక్కడోళ్ళు అక్కడ జరుపుకోవాలని అందరూ అనుకుంటారు. కాబట్టి గవర్నమెంట్ కూడా అంటారు. కాబట్టి మన ఆరోగ్యం మనకు కాపాడుకునే బాధ్యత మన చేతుల్లోనే ఉంది. కాబట్టి అందరు దూరంగా ఉండాలనుకుంటున్నాం. కాబట్టి ఆ శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి సంవత్సరం మళ్ళీ గత సంవత్సరం మళ్ళీ జరుపుకోవాలనుకుంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఆ రాములవారి ఆశీస్సులు మనకు కావాలి. కాబట్టి మన బాధ్యత మనం నిర్ణయించుకుందాం. దూరంగా ఉండి ఈ సంవత్సరం మేము ఒక 4గురితోనే జరుపుకున్నాము. అది కూడా మేము బాధాకరంగానే జరుపుకున్నాము. ఎవరు రాలేనందుకు బాధాకరంగానే ఉన్నది. ఈ అమ్మ ఒడిలో ప్రతి సంవత్సరం మేము ఇలాగే జరుపుకోవాలని ప్రతి సంవత్సరం మళ్ళీ సంవత్సరం ఈ ఆరోగ్యాలతోని అనారోగ్యాలు కాకుండా అందరూ బాగుండి ఆ రాములవారి ఆశీస్సులతో అందరు బాగుంటే ఇంకా చాలా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము. మన గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం గుళ్ళల్లో కానీ ప్రతి ఇంట్లో కానీ గుడికి వెళ్ళొద్దు. శ్రీరామనవమి వేడుకలు జరపద్దు. ఏంటంటే శ్రీరామనవమి ఒక పూజారి 2 జంటలు కూర్చొని చేయాలి. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం కరోనా వైరస్ సందర్భంగా అది మన మహమ్మారి అది అందరికీ విస్తరిస్తుంది. కాబట్టి అందుకే ఎక్కడోళ్ళు అక్కడ జరుపుకోవాలి, ఇళ్ళల్లో పూజలు చేసుకోవాలని చెప్పారు. ఆ విధంగా మేము సేవాజ్యోతి శరణాలయంలో కొద్ది మందితోనే దూరం నిలబడి అలా పూజలు చేశామండి. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం అల్లందేవి చెరువు గ్రామంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా వార్డు సభ్యులు సుర్వి అండాలు గ్రామస్తులకు మాస్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామంలో క్రిమి సంహారక మందు స్ప్రే చేయించారు. దేశవ్యాప్తంగా ఈరోజు లాక్డౌన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ కానీ మరియు ఇతర క్రిమిసంహారక మందులు కానీ పిచికారీ చేయించడము మనందరం నిత్యం చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా మన అల్లందేచరు గ్రామ పంచాయతీ పరిధిలో కూడా మనం సర్పంచ్ గారిని పలుమార్లు మా వార్డులో బ్లీచింగ్ పౌడర్ తలిపియడం అని చెప్పేసి మనకు కోరడం జరిగింది మా వార్డు మెంబర్ గారు సుర్వి అండాల్ గారు. కానీ ఆయన బ్లీచింగ్ పౌడర్ లేదు, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉన్నదని చెప్పేసి కుంటి సాకులు చెప్పుకుంటూ అసలు బ్లీచింగ్ పౌడరే లేదు గ్రామ పంచాయతీలో అని చెప్పేసి రిటర్న్ పంపించడం జరిగింది. అందులో భాగంగా ఈమె సొంత స్వీయ ఖర్చులతోటి ఆ వార్డు మెంబర్ అయినటువంటి మా అమ్మగారు సుర్వి అండాల్ గారు తన సొంత ఖర్చులతోటి బ్లీచింగ్ పౌడర్ తెప్పించి గ్రామ పంచాయతీకి అప్పచెప్తే కనీసం చల్లడానికి సిబ్బందిని కూడా పంపించమనంటే కూడా నిన్న సిబ్బందిని పంపించని పరిస్థితి నెలకొన్నది గ్రామ పంచాయతీలో. అదేవిధంగా కార్యదర్శి గారిని అడిగితే పంపించారు, వారు సిబ్బందిని పంపించారు, ఇద్దరు మనుషులను పంపించారు. కానీ సర్పంచ్ గారు వాళ్ళకు ఫోన్ చేసి రోడ్లు ఉడవాలని చెప్పేసి వాళ్ళను పక్కదారి పట్టించి ఈ యొక్క కాలనీలో బ్లీచింగ్ పౌడర్ చల్లకుండా తన కుట్టిల బుద్ధిని చాటుకున్నాడు ఫోన్ చేసి. సో మేము ఏమంటున్నామంటే ఈ సర్పంచ్ అభివృద్ధి సంవత్సరంన్నర అవుతుంది, ఇంతవరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కడ చేయలేదు. ఏమున్నా షోప్ టాప్లు పేపర్ స్టేట్మెంట్లకు తప్ప ఆయన అభివృద్ధి కేవలం పేపర్ స్టేట్మెంట్లకే పరిమితమైంది. గ్రామ పంచాయతీలో మీరు ప్రజలను ఎవరిని అడిగినా చెప్తారు ఏం అభివృద్ధి కార్యక్రమం, కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా వేపి అనే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ గ్రామ పంచాయతీ ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా పై అధికారులకు సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకుపోయి ఈ సర్పంచ్ మీద తగు చర్యలు తీసుకునే విధంగా
మేము పోరాడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట గ్రామంలో కంచాల సావిత్రమ్మ అనే మహిళ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విషయాన్ని గమనించిన స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు బావి నుండి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కర్నూలు జిల్లా ఆవుకు పట్టణంలో డీఎస్పీ నరసింహారెడ్డి లాక్డౌన్ పరిస్థితులను పరిశీలించారు. పట్టణంలో 2 కరోనా అనుమానిత కేసులు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. అదేవిధంగా పట్టణ నలుమూలల ప్రాంతాల నుండి రాకపోకలు నిలిపివేశారు. పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో వైరస్ సోకకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కర్నూలు జిల్లా కొండపేటలో కరోనా కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ ప్రార్థనలకు హాజరైన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు కొండపేట నుండి 7 కిలోమీటర్ల పరిధిలో బఫర్ జోన్గా ప్రకటించారు. బనగానపల్లి పట్టణంతో పాటు 26 గ్రామాలను కరోనా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి పారిశుద్ధ చర్యలు చేపట్టారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లా సంగపూర్ గ్రామంలో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో మీడియా సమావేశం. కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామన్న కలెక్టర్ ముషరఫ్ ఫారూఖీ. మంచిర్యాల జిల్లాలో సిపి సత్యనారాయణ ఆకస్మిక తనిఖీలు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.